వెల్కమ్ టు Lifeline. ఇవాల్టి టాపిక్ సంతానలేమికి IUI చికిత్స గురించి తెలియడానికి మనతో పాటు ఉన్నారు 49 హాస్పిటల్స్ రీసెర్చ్ సెంటర్ నుండి డాక్టర్ జ్యోతి. వారితో మాట్లాడి మనం డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. ఇంకా IUI అంటే ఏంటి ఒక వెరీ సింపుల్ అండ్ సేఫ్ అండ్ ఎకనామికల్ ప్రొసీజర్ అనమాట. సో ఇది అంటే ఈ ప్రొసీజర్ ఎట్లా చేస్తామంటే హస్బెండ్ ఒక అంటే స్పర్మ్ని బాగా కెపాసిటేట్ చేసి ప్రాసెసింగ్ చేసి అంటే వైఫ్ది ఒక గర్భాశయంలో ఇన్సర్ట్ చేస్తామన్నమాట. సో చిన్న అంటే ప్రొసీజర్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చార్ట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. సో ఇది గర్భాశయం అనమాట. ఈ గర్భాశయం అనేది బేబీని 9 months వరకు తీసుకొని వెళ్తాయి. దిస్ ఈస్ కాల్డ్ అస్ వూమ్ అన్నట్టు. సో ఇది పక్కనే ట్యూబ్స్ ఉంటాయి అన్నమాట. సో ఎగ్స్ ఇక్కడ నుంచి రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఈ ఒక చిన్న కెథెటర్ ద్వారా తన గర్భాశయం లోపల హస్బెండ్ స్పర్మ్ ఇన్సర్ట్ చేస్తాం. సో వెరీ సింపుల్ ప్రొసీజర్ అన్నట్టు అండ్ ఆల్సో వెరీ సేఫ్ ప్రొసీజర్ అన్నట్టు. ఓకే డాక్టర్, మెయిన్గా ఎవరిలో చేస్తారు IUI, ఎందుకు చేస్తారు? బేసికలీ అంటే IUI ఈజ్ 1 step అహెడ్ ఫ్రమ్ టాబ్లెట్స్ అన్నట్టు. సహజంగా ఎవరికి చేస్తారన్నప్పుడు వీ హ్యావ్ కండిషన్స్, ఇండికేషన్స్ ఉంటాయి IUI చేసే ముందు. సో ఇండికేషన్స్ అంటే సహజంగా ఇట్ కెన్ బి అ మేల్ ప్రాబ్లం, లేదంటే ఫీమేల్ ప్రాబ్లం ఉండొచ్చు, లేదంటే ఇద్దరు కంబైన్డ్ ప్రాబ్లం, అండ్ 4th ఈజ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ అన్నట్టు. ఈ 4 సబ్ హెడ్డింగ్స్లో వి క్లాసిఫై. సో ఒక్కొక్కటే ఇఫ్ వి స్టార్ట్ ఎక్స్ప్లెయినింగ్ అండి. ఫస్ట్ మేల్ ప్రాబ్లంలో కొన్ని కండిషన్స్లో స్పర్మ్ కౌంట్ అనేది మోర్ దెన్ 15 million ఉండాలి. నాట్ ఓన్లీ కౌంట్, కదలికలు, మొటిలిటీ అని ఉంటుంది. ఇట్ షుడ్ బి మోర్ దెన్ 40% ఐడియల్ సిచ్యుయేషన్. సో కొన్ని కండిషన్లో కౌంట్ విల్ బి మైల్డ్ ప్రాబ్లం, అంటే ఒక 8 to 12 million ఆ రేంజ్లో ఉన్నప్పుడు పెద్ద ట్రీట్మెంట్ IVF కాకుండా ఇట్ గివ్స్ గుడ్ ప్రెగ్నెన్సీ అండ్ ఇట్స్ వెరీ ఎకనామికల్. సో IUI ద్వారా హస్బెండ్ ది బెస్ట్ స్పర్మ్ని ప్రాసెస్ చేస్తాం అనమాట. ఎంబ్రియాలజిస్ట్ విల్ ప్రాసెస్ ఇట్, దాన్ని ఇన్సర్ట్ చేస్తారు. సో ఇప్పుడు మైల్డ్ ప్రాబ్లం, మేల్ ప్రాబ్లంలో సక్సెస్ బాగా మంచిగా ఉంది. సో వి సజెస్ట్ ఫర్ దెమ్. అండ్ ఇంకా కండిషన్లో కౌంట్ కూడా ఎవ్రీథింగ్ విల్ బి నార్మల్, బట్ కదలికలు తక్కువ ఉంటాయి, అంటే లెస్ దెన్ 15% ఉన్నప్పుడు కూడా వి సజెస్ట్ అన్నట్టు. ఇంకా అదర్ కండిషన్స్ లైక్ సెక్షువల్ డిస్ఫంక్షన్స్, కొందరికి ఏమవుతుందంటే బికాస్ ఆఫ్ యాంగ్జైటీ కానీ దెర్ ఆర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నట్టు, ఇంపార్టెంట్ కానీ ఇట్లాంటి కండిషన్స్లో వాళ్ళ కపుల్కి బేబీ కావాలి కదా, దే షుడ్ టేక్ అనదర్ రూట్ అన్నప్పుడు వి సజెస్ట్ IUI ఫర్ దెమ్. సో ఇది మేల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నట్టు. సెకండ్ ఫీమేల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో చాలాసారి ఎట్లా ఉంటుందంటే నెలసరి ఇర్రెగ్యులర్ ఉంటుంది కదా కొందరు లేడీస్లో. సో ఎవ్రీ మంత్ రెగ్యులర్ ఉందంటే ఆ లేడీస్లో ఎవ్రీ మంత్ ఎగ్ రిలీజ్ అవుతూ ఉంది అని అర్థం. ఇప్పుడు 3 monthsకి ఒకసారి, 6 monthsకి ఒకసారి ఎగ్ రిలీజ్ అయ్యేటప్పుడు నోబడి నోస్ ఎప్పుడు అవుతుంది ఎగ్ రిలీజ్ అన్నట్టు. సో వాట్ వీ డూ ఇన్ IUIs విల్ టైమ్ ద ఎగ్ రిలీజ్ అన్నట్టు. కొన్ని టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఇచ్చి స్కాన్ చేస్తా విల్ నో వాట్ ఈస్ ద ఫర్టైల్ డే అన్నట్టు. సో విల్ టైమ్ ఇట్, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ కంబైన్డ్ విత్ IUI సక్సెస్ ఇట్స్ గుడ్ అన్నట్టు. సో ఈ లేడీస్లో మోస్ట్ ఆఫ్ ద రీజన్ ఈ PCO వాళ్ళకి పాపం ఇర్రెగ్యులర్ సైకిల్స్ అయ్యి టాబ్లెట్స్, ఇంజెక్షన్తో కూడా ప్రెగ్నెన్సీ రాలేదంటే నెక్స్ట్ స్టెప్ ఇస్ IUI అన్నట్టు. దట్ ఈస్ 1 కండిషన్. ఇంకా లేడీస్లో ఉన్న కండిషన్స్ ఎట్లా అంటే గర్భాశయంకి ఒక ద్వారం ఉంటుంది, వి కాల్ ఇట్ అస్ సర్విక్స్ అన్నట్టు. సో ఈ సర్విక్స్ ఎట్లా అంటే కొన్ని సిచ్యుయేషన్లో హస్బెండ్ స్పర్మ్లో యాంటీబాడీస్ డెవలప్ అయ్యి రిజెక్ట్ అవుతుంది హస్బెండ్ స్పర్మ్, ఇట్ గో ఇన్సైడ్ అన్నట్టు. సో ఇన్సైడ్ వెళ్ళటానికి స్థలం లేనప్పుడు వాట్ వీ డూ, వీ టేక్ ఇట్ విత్ అ క్యాథెటర్ అండ్ పుట్ ఇట్ ఇన్సైడ్. సో ఇదొక కండిషన్. అండ్ థర్డ్ కండిషన్ ఇన్ విమెన్లో ఎండోమెట్రియోసిస్ అని ఉంటుంది. అది మైల్డ్ ఎండోమెట్రియోసిస్లోనే IUI సజెస్టబుల్. సివియర్ గ్రేడ్ 4లో IUI ఆల్సో వోంట్ గివ్ సక్సెస్ అండి. సో దీస్ ఆర్ విమెన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. అండ్ కంబైన్డ్ ప్రాబ్లమ్స్లో సమ్ టైమ్ వాట్ హ్యాపెన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, అంటే అన్నీ టెస్ట్ చేసి కూడా యూజువలీ దే ఆర్ రియల్లీ అప్సెట్ కపుల్స్. ఏంటంటే మేడం ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అంటున్నారు, మళ్ళీ ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు, వాట్ ఈస్ ద రీజన్ అంటే వీ క్లాసిఫై ఇట్ యాజ్ అన్ఎక్స్ప్లెయిన్డ్, బికాజ్ మెడిసిన్స్లో వీ డోంట్ హ్యావ్ ఎనఫ్ టెస్ట్ టు ఫైండ్ అవుట్ ద రీజన్ అన్నట్టు. ఎవ్రీవేర్, ఎనీవేర్ దే గో దే ఆర్ ద ప్రోటోకాల్ టెస్ట్ అన్నట్టు. సో ఇట్లాంటి వాళ్ళకు కూడా టు ఎన్హాన్స్ ద ప్రెగ్నెన్సీ రేట్ వి సజెస్ట్ IUI అన్నట్టు. దీస్ ఆర్ ద కండిషన్స్. ఓకే, IUI ఎన్ని ప్రొసీజర్స్లో చేస్తారు, అంటే ఎన్ని సిట్టింగ్స్లో చేస్తారు? అంటే ఐడియలీ మోర్ దెన్ సిట్టింగ్స్ అండి. వీ హ్యావ్ IUI చేసేటప్పుడు వీ క్యాన్ డూ టిల్ 6 to 8 IUIs.
అంటే సైకిల్స్ అనమాట. సో ఒక మంత్లో 1 IUI చేస్తాం అన్నట్టు. సో 6 to 8 times we can do, బట్ సక్సెస్ ఈజ్ ఆల్వేస్ ఫస్ట్ 3 IUI is the best 3 IUI. నార్మల్ సహజంగా ఒక 50-60%కి ఫస్ట్ 3 సైకిల్స్నే వచ్చేస్తుంది అన్నట్టు. సో దట్ ఈస్ ద వే వీ డూ అన్నట్టు. సో IUI చేసే ముందు సమ్ ప్రీ డిటర్మినింగ్ ఫ్యాక్టర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఎవరికి చేయాలి, వీ షుడ్ నాట్ డూ సమ్ ప్రొసీజర్స్ ఫర్ ఎవ్రీబడి, బ్లాంకెట్ ట్రీట్మెంట్ అని ఉండదు. సెలెక్షన్ ఆఫ్ పేషెంట్ అండ్ కపుల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ట్యూబ్స్లో ప్రాబ్లం ఉందనుకోండి, ఇఫ్ వీ డూ IUI డెఫినెట్లీ సక్సెస్ ఉండదు, ఫెయిల్ అవుతుంది. సో IUIలో వాట్ ఆర్ వీ డూయింగ్, హస్బెండ్ స్పర్మ్నే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ న్యాచురల్లీకి ఒక స్టెప్ అహెడ్ అన్నట్టు. సో హస్బెండ్ స్పర్మ్ అండ్ లేడీస్ది ఎగ్గి కలిసేది ట్యూబ్స్లో అనమాట. సో IUIలో మనం గర్భాశయంలో ఇన్సర్ట్ చేస్తాం, బట్ అది మళ్ళీ స్పర్మ్ హ్యాస్ టు గో టు ద ట్యూబ్ అన్నట్టు. ట్యూబ్లో బ్లాక్ ఉందంటే చేసి కూడా ఫలితం ఉండదు. సో వీ షుడ్ బి కేర్ఫుల్ బిఫోర్ డూయింగ్ IUI. అట్లీస్ట్ 1 ట్యూబ్ షుడ్ బి ఓపెన్ అన్నట్టు. దిస్ ఈజ్ ఫస్ట్ డిటర్మినేటింగ్ ఫ్యాక్టర్. తర్వాత లేడీస్లో ఏజ్డ్ ఓవరీ, అంటే వెన్ ఎవర్ అ లేడీ బికమ్ మోర్ దెన్ 40 years, ఓవరీలో ఉన్న ఎగ్ది అంటే కెపాసిటీ కానీ నంబర్ ఆఫ్ ఎగ్స్ ఆల్ కమ్స్ డౌన్ అన్నట్టు. అబ్నార్మల్ అంటే క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఈవెన్ సక్సెస్ రేట్ డిటోరరేట్స్. బట్ ఆఫ్టర్ 40 ఇట్స్ నాట్ లైక్ కంపల్సరీ చేయకూడదని లేదు, వీ క్యాన్ ట్రై 1 or 2, బట్ సక్సెస్ ఈజ్ లిటిల్ లెస్ అన్నట్టు. ఇంకా స్పర్మ్ కౌంట్ 0 ఉందనుకోండి, వీ కాన్ డూ IUI అన్నట్టు. వీ నీడ్ అట్లీస్ట్ మినిమమ్ 8 to 12 million స్పర్మ్స్. సో ఇవన్నీ క్లాసిఫై కరెక్ట్గా చేసి ఇఫ్ వీ సబ్జెక్ట్ ఓన్లీ పీపుల్ హూ రిక్వైర్ ద ట్రీట్మెంట్, సక్సెస్ కెన్ బి ఆప్టిమైజ్డ్ అన్నట్టు. ఓకే డాక్టర్, అయితే IUI చేసే ముందు ఏమైనా ప్రొసీజర్స్ జాగ్రత్తలు ఉంటాయా? డెఫినెట్లీ. ఇప్పుడు IUI చేసే ముందు చెక్ లిస్ట్ ఉంటుంది అన్నట్టు. అంటే ఆర్ వీ డూయింగ్ దిస్ ప్రొసీజర్, ఇజ్ ఇట్ వర్త్ ఇట్, సక్సెస్ బాగానే ఉందా అని చూసుకోవటానికి వీ హ్యావ్ సమ్ చెక్ లిస్ట్ అన్నట్టు. అదే సెలెక్షన్ క్రైటీరియా ఫస్ట్, యాజ్ ఐ టోల్డ్, ఎవరికి చేస్తున్నామో చూసుకోవాలి, ఇజ్ ఇట్ రిక్వైర్డ్ అన్నట్టు. ఆర్ చిన్న ట్యాబ్లెట్స్తోనే అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉందా, వీ హ్యావ్ టు క్లాసిఫై ద ప్రాపర్లీ. అదే కాకుండా కొన్ని సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్ అన్నవి రూల్ అవుట్ చేసుకోవాలి, బోత్ కపుల్స్, అంటే హస్బెండ్లో కానీ వైఫ్లో కానీ బోత్ వీ హ్యావ్ టు డూ సమ్ టెస్ట్ అన్నట్టు. తర్వాత ట్యూబ్స్ ఓపెన్ ఉందా లేదా అని ప్రీవియస్ మంతే ఒకసారి చెక్ చేసుకోవాలి. బ్లాక్ ఉందనుకోండి, చేస్తే వేస్ట్ అన్నట్టు. సో హస్బెండ్ స్పర్మ్ పారామీటర్, స్పర్మ్ కౌంట్ అట్లీస్ట్ మైల్డ్ ప్రాబ్లమ్ కానీ నార్మల్ ఉందా అని చూసుకోవాల్సి వస్తుంది. సో ఇది చూసుకున్న తర్వాత వి కాల్ అరౌండ్ సెకండ్ డే, పీరియడ్స్ది సెకండ్ డే. సో చాలా రోజు ముందు పీరియడ్స్ ఉన్నప్పుడు దే యూస్ టు అవాయిడ్ స్కాన్ అనమాట, పీరియడ్స్ అయిన తర్వాత రండి అని. బట్ న్యూ కాన్సెప్ట్ ఈజ్ పీరియడ్స్ టైంలోనే స్కాన్ చేస్తే వీ విల్ నో ద రిసెప్టివ్ స్టేట్ ఆఫ్ ద ఓవరీ. అంటే మనం ఇచ్చే ట్యాబ్లెట్స్కి ఎగ్స్ బాగా బయటకు వస్తుందా అని తెలిసేదే సెకండ్ డే. సో గైనకాలజిస్టే ఆల్మోస్ట్ వీఆర్ స్విచ్చింగ్ ఆఫ్ ఫ్రమ్ బిఫోర్ 7th 9th day చేసేవాళ్ళు స్కాన్ బేసిక్స్. వీఆర్ డూయింగ్ ఇట్ ఆన్ సెకండ్ డే నౌ, ఈవెన్ దో షీ హ్యాజ్ అ ఫ్లో. సెకండ్ డే చూస్తే గర్భాశయము ప్లస్ అండాశయం అనేది సైలెంట్ స్టేట్లో ఉంటుంది అనమాట ఆ టైంలో. సో నంబర్ ఆఫ్ ఎగ్స్ ఎంత ఉంది బాడీలో లేడీస్లో అని ఆ కౌంట్ అనేది ఆ రోజు జరుగుతాయి. అది చూసిన తర్వాత గర్భాశయం ఎట్లా ఉంది, ఎనీథింగ్ ప్రాబ్లం అని కొంచెం ఐడియా వస్తుంది అన్నట్టు. దాని తర్వాత ఇద్దరు ఇంజెక్షన్స్ మెడిసిన్తో ఆప్టిమైజ్ చేయాలా సక్సెస్ రేట్ అని వీ డిసైడ్, వీ ప్లాన్ ఇట్ ఆన్ దట్ డే. చేసిన తర్వాత వీల్ కాలర్ మళ్ళీ 9th day పిలుస్తాము. సో అప్పుడు ఎగ్ కొంచెం సైజ్ పెరగాలి, పెరుగుతూ ఉందంటే వీ నో ఓకే షీ ఈజ్ డూయింగ్ గుడ్ అన్నట్టు. సో అరౌండ్ 10th to 14th day ఎగ్ సైజ్ బికమ్ 18 mm, అంటే ఇట్స్ అ మెచ్యూర్ ఎగ్. ఈ మెచ్యూర్ ఎగ్ అనేది ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట దీంట్లో. ఆ టైంలో వి గివ్, అది విడుదల అవ్వటానికి వి గివ్ ఇంజెక్షన్స్. విడుదల అయిన తర్వాత వి డిసైడ్ సింగిల్ IUI చేయాలా, డబుల్ IUI చేయాలా అని వీల్ టేక్ అ కాల్. ఎందుకంటే ఎవిడెన్స్ ప్రకారము బోత్ సింగిల్ అండ్ డబుల్ సక్సెస్ రేట్ ఆర్ సేమ్. బట్ మనం డెప్త్గా చూసుకొని ఎవరికి చేస్తున్నాం అంటే, ఎగ్జాంపుల్ మేల్ ఫ్యాక్టర్లో డబుల్ IUI ఇస్ బెటర్, ఫీమేల్ ఫ్యాక్టర్లో PCOలో సింగిల్, అంటే వీ హ్యావ్ కేటగిరీస్ అన్నట్టు. సో ఆ రోజు వీ హ్యావ్ టు ప్లాన్ అగైన్. సో సింగిల్ IUI అంటే కరెక్ట్గా ఎగ్ విడుదల అయ్యి 36 hours వచ్చేస్తే ఫలితం మంచిగా ఉంటుంది అనమాట. డబుల్ IUI అంటే వీ టైమ్ ఇట్ యూజువలీ 24 and 40 hours అపార్ట్. దిస్ ఈస్ ద వే, ఇట్స్ లైక్ అ వేవ్ వీ టేక్ హర్ త్రూ అవుట్ దిస్ సైకిల్ అన్నట్టు. సో ఈ ప్రొసీజర్లో ఎటువంటి అయినా కాంప్లికేషన్స్ వీ డోంట్ సీ, ఇట్స్ వెరీ సేఫ్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ అన్ ఆఫీస్ ప్రొసీజర్. లేడీస్ వస్తారు, ట్రీట్మెంట్ చేసుకుంటారు, దే గో బ్యాక్ టు జాబ్, దే వర్క్. సో రెస్ట్ అనేది, దెర్ ఇస్ నో రోల్ ఆఫ్ రెస్ట్ ఇన్ దిస్ ప్రొసీజర్. ఓకే అండి, కాలర్ రెడీగా ఉన్నారు. కావ్య హైదరాబాద్ నుండి. కావ్య గారు, హలో.
హలో డాక్టర్ ఉన్నారు, మీ Yeah, సమస్య ఏంటో doctor. చెప్పండి. యా గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. కల్పన కావ్య మాట్లాడుతున్నా. చెప్పండి, వింటున్నాం. నాకు మ్యారేజ్ అయ్యి 4 years అయింది. ఓకే, ఐ కాంట్ హియర్ యూ మా, కొంచెం గట్టిగా చెప్పండి. మ్యారేజ్ అయ్యి 4 years అయింది. ఓకే. యాక్చువల్లీ పిల్లల కోసం వెయిట్ చేస్తున్నాము. సిన్స్ 1 year నుండి గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అవుతున్నాము. ఓకే. పీసీఓడి ఉంది అన్నారు. సో అంటే రిమైనింగ్ అదర్ టెస్టెస్ అన్ని చేశారు. ఓకే. అంటే ట్యూబ్స్ బ్లాక్ అయి ఉన్నాయా, థైరాయిడ్ ఉందా అనేసి అన్ని చేశారు. ఎవ్రీథింగ్ నార్మల్. ఓకే. ఓకే. సో ఫస్ట్ 6 months వెయిట్ రిడ్యూస్ చేశాను. 2 to 3 kgs తగ్గగానే ఇంకా అంటే కన్సీవ్ అవ్వకపోతే ప్లాన్ రిలేషన్ చేశాము. ఫాలిక్యులర్ స్టడీ. ఓకే. 2 to 3 times చేసాము, అది కూడా సక్సెస్ అవ్వలేదు. ఇది అంటే ఇది టాబ్లెట్స్ మెథడ్ ట్రై చేశారా 3 months? 3 months అంటే మెట్ఫార్మిన్ ఇచ్చారు. అండ్ ఓకే. సో నెక్స్ట్ స్టెప్ యూ నీడ్ టు గో మా. నెక్స్ట్ స్టెప్ ఏముంటుందంటే ఓవ్యులేషన్ ఇండక్షన్ అని చెప్తారు. 3rd day నుంచి టాబ్లెట్స్ మొదలు. ఓవ్యులేషన్ ఇండక్షన్ అయిపోయింది, అది ఫాలిక్యులర్ స్టడీ అయిపోయింది. ఓకే. ఓకే. సో దెన్ గో టు ఫస్ట్ IUI అయింది అండ్ సక్సెస్ అయింది. బట్ 7th week లో అబార్షన్ అన్ఫార్చునేట్లీ. ఓకే. ఓకే. యా దేర్ ఇస్ నో బేబీ గ్రోత్. ఓకే. సో మీరు ఇంకా మళ్ళీ యూ కెన్ టేక్ అ మంత్ ఆర్ 2 గ్యాప్ అండి. ఎక్కువ యూజువలీ ఒక IUI ఫెయిల్ అయ్యి అబార్షన్ అయిన తర్వాత 6 months గ్యాప్ అని ఏమి ఉండదు. 2 cycles మీకు సైకిల్స్ 2 times అయిపోతే యూ కెన్ అగైన్ గో ఫర్ IUI. అండ్ ఒక్కసారి అబార్షన్ అయిందని మళ్ళీ రిపీట్గా అవుతుందని లేదు. నెక్స్ట్ సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ ఈజ్ ఆల్మోస్ట్ 70%. బట్ ఎందుకు అబార్షన్ అయిందని కొన్ని బేసిక్ టెస్ట్ చేయించుకోండి. అండ్ ఆల్సో ఒక స్కాన్ 3D స్కాన్ చేయించుకోండి. గర్భాశయంలో ఏదైనా పొర ఉందా, బేబీ పెరటాన్ స్థలం లేకపోయి అబార్షన్ అయిందా అని అది క్లారిఫై చేసుకోండి అనమాట. ఓకే. అయితే డాక్టర్, చేసుకుని ఆఫీస్ గోయింగ్ కూడా ఈజీ అని అంటున్నారు. సో చాలామంది వర్కింగ్ ఉమెనే ఉన్నారు, వాళ్ళకి ఎలా ప్రొసీజర్ ఇది ఎలా ఉంటుంది సౌకర్యంగా? యూజువలీ అండి అంటే బికాస్ ఫర్టిలిటీ అనేది పీపుల్ అండర్స్టాండ్ వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ ఉంటుంది. దే హ్యావ్ టు టేక్ టైమ్. అంటే బికాస్ మోస్ట్ ఆఫ్ ద లేడీస్ ఆర్ వర్కింగ్ ఉమెన్. ఇదర్ ఆఫీస్కి వెళ్తారు, లేదంటే హౌస్ ఆల్సో దే హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్ టు డూ కదా. సో వీ షుడ్ డెఫినెట్లీ మేక్ ఇట్ వెరీ కంఫర్టబుల్. సో హౌ వీ హ్యావ్ టు సిస్టమటైజ్ అంటే తనకి ఇచ్చే అపాయింట్మెంట్ we have to make sure that scan ki time ki appointment and immediately she finishes the scan, injections తీసుకొని she can go. And procedure lo kuda if we go according to time it hardly takes total procedure anedi 1 to 2 hours. So morning we call them early around 8 o'clock. Processing 1 hour padtadi by that, because ee aa roje we don't start testing or many things chese munde already 1 month nunchi they would have come couple of times. So aa టైంలోనే అదర్ టెస్ట్ అన్నీ అయిపోతుంది. సో ఇది జస్ట్ ఆ డే ఓన్లీ ప్రాసెసింగ్ ఉంటాయి. ఇట్ విల్ టేక్ అరౌండ్ 1/2 hour to 1 hour. ప్రాసెసింగ్ అయిన తర్వాత 1 hourలో పేషెంట్ మన బ్లాడర్ ఫుల్ చేసి స్కాన్ ద్వారా ఇన్సర్ట్ చేస్తే సక్సెస్ ఈజ్ లిటిల్ బెటర్. బట్ గైడ్లైన్స్ ప్రకారం యూ డోంట్ హ్యావ్ టు డూ విత్ స్కాన్. బట్ ఇఫ్ యూ వాంట్ టు గివ్ అ లిటిల్ బెటర్ సక్సెస్ రేట్, స్కాన్తో అన్ని రూట్ ఎట్లా ఉంది, హౌ టు గో అబౌట్ ఇన్సర్టింగ్ అని చూసుకుంటే డెఫినెట్లీ సక్సెస్ రేట్ విల్ బీ ఆప్టిమైజ్డ్ అన్నట్టు. సో ఇమీడియట్లీ ఆఫ్టర్ దట్ 1/2 hour షీ హ్యాస్ టు టేక్ రెస్ట్. 1/2 hour తర్వాత షీ కెన్ డూ హర్ రొటీన్ యాక్టివిటీస్. ఆఫీస్ కూడా half a day లీవ్ తీసుకొని దే గో బ్యాక్ 12-12:30 అండ్ డూ దేర్ జాబ్ అన్నట్టు. సో ఇట్స్ యాజ్ కంఫర్టబుల్ యాజ్ దట్. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. రమ్య విజయవాడ నుండి. రమ్య గారు, హలో. హలో మేడం, చెప్పండి. డాక్టర్ ఉన్నారు. మ్యారేజ్ అయ్యి 2 years అవుతుంది మేడం, పిల్లలు లేవు. ఓకే అమ్మా. నాకు PCOD ప్రాబ్లం ఉందన్నారండి. ఓకే. అయితే మేము ఫెర్టిలిటీ సెంటర్లో కన్సల్ట్ అయితే ఎగ్ రిలీజ్ అవ్వడానికి టాబ్లెట్స్ ప్లస్ IUI ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. 3 times చేయించుకున్నాను IUI 3 times చేయించుకున్నారా? చేయించుకున్నాను మేడం. మళ్ళీ ఈ మంత్ ఇప్పుడు ప్రొసీడింగ్ జరుగుతుంది. ఇంజెక్షన్స్ అవి తీసుకుంటున్నాను. ఇంకా 2 days ఇంజెక్షన్స్ తీసుకోవాలి, ప్లస్ IUI చేయించుకోవాలి. అంటే హస్బెండ్ స్పర్మ్ మోటిలిటీ లేదంటున్నారు. అదే అమ్మా, IUI మీకు ఎందుకు ఫెయిల్ అయింది ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కొంచెం గట్టిగా మాట్లాడండి. ఐఎమ్ నాట్ ఏబుల్ టు హియర్ యూ.
అంటే టాబ్లెట్స్ వాడాలా అని అడుగుతున్నాను మేడం. అంటే హస్బెండ్ కి మొటిలిటీ లేదని అన్నారు. మొటిలిటీ లేదంటే అమ్మా బీ వెరీ కేర్ఫుల్, ఎందుకంటే ఆల్రెడీ 3 times IUI ఫెయిల్ అయింది అని చెప్పారు. మొటిలిటీ మీరు వెళ్ళి మీ రికార్డ్స్ చూసుకోండి, లెస్ దెన్ 15% ఉందని. నార్మల్గా 40% పైన ఉండాలి మొటిలిటీ. 15% కింద తక్కువ ఉందంటే మళ్ళీ ఇదే ప్రొసీజర్ చేస్తే ఇట్స్ నాట్ వర్త్ ఇట్. అందుకే కొంచెం బ్రేక్ తీసుకొని హౌ టు ఆప్టమైజ్ ద మొటిలిటీ అని ట్యాబ్లెట్స్ అన్నీ తీసుకోవాల్సి వస్తుంది. ప్లస్ స్మోకింగ్, ఆల్కహాల్ ఏదైనా ఉంటే కట్ డౌన్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇదన్నీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, వెయిట్ రిడక్షన్ ఇన్ని చేసిన తర్వాత 2 months బ్రేక్ తీసుకోండి. 2 months తర్వాత మళ్ళీ టెస్ట్ చేయించుకోండి. మొటిలిటీ మళ్ళీ 10% కింద తక్కువ ఉందంటే IVFలో బెటర్ ఉంటుంది. బికాజ్ మీరు ఈ 3-4 IUIs చేసి యూ వుడ్ హ్యావ్ లాస్ట్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఆల్సో ఇది కూడా మీకు ఫైనాన్స్ కూడా ప్రాబ్లం అవుతుంది కదమ్మా. సో వాట్ ఈస్ ద రియల్ ట్రీట్మెంట్ ఫర్ యూ అని జస్టిఫై అవ్వాలి. సో మళ్ళీ మొటిలిటీ ఇష్యూ ఉందనుకోండి, లెస్ దెన్ 10% ఉంటే పెద్ద సక్సెస్ ఎక్కువ ఉండదు IUIలో. సో జస్ట్ టేక్ కేర్ ఆఫ్ దాట్ ఇష్యూ. ఓకే డాక్టర్, అయితే ప్లేస్ టు ప్లేస్ కూడా రిజల్ట్ వేరేలా ఉంటుందా IUI ట్రీట్మెంట్ తీసుకుంటే? అంటే ఇప్పుడు హౌ IUI షుడ్ బి డన్ అంటే అండి, క్వాలిటీ బేసికలీ వీ హ్యావ్ QE మానిటరింగ్ అన్నట్టు, క్వాలిటీ ఎగ్జామినేషన్స్ ఉంటాయి అన్నట్టు. సో IUI ఈజ్ అగైన్ వీఆర్ డీలింగ్ విత్ ద స్పర్మ్ అండ్ ఎగ్స్ అన్నట్టు. సో అక్కడ ఎయిర్ అంటే మానిటరింగ్ అవన్నీ చాలా ఇంపార్టెంట్. సో బిఫోర్ అంటే 10-15 years బిఫోర్ ఎట్లా అంటే చిన్న క్లినిక్లో చేసి స్పర్మ్ ఎక్కడో బ్యాంక్ నుంచి దే యూస్ టు గెట్ త్రూ అంటే జర్నీ చేసుకొని 1 hour తర్వాత దే యూస్ టు గెట్ ద స్పర్మ్ టు ద సెంటర్ అన్నట్టు. బిఫోర్ లాంగ్ అంటే 10 years బిఫోర్ ఆ టైంలోనే ఈ బికాస్ ఆఫ్ ఎన్వైర్మెంటల్ పొల్యూషన్ స్పర్మ్ కౌంట్ డెఫినెట్లీ తగ్గుతుంది అనమాట. సో యూజువలీ మంచి సెట్టింగ్లో వేర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ వన్ రూఫ్, అంటే ఎంబ్రియాలజిస్ట్ అక్కడే ఉంటారు, క్లినిషియన్స్ అక్కడే ఉంటారు, స్కాన్ అదే ప్లేస్లో ఉంటుంది అనుకోండి, టైం సేవ్ అవుతుంది. ప్లస్ క్వాలిటీ ఆల్సో ఇంప్రూవ్స్. ఇప్పుడు టెక్నీషియన్ చేసే ప్రాసెసింగ్ ఇస్ డిఫరెంట్, ఎంబ్రియాలజిస్ట్ చేసే ప్రాసెసింగ్ ఇస్ డిఫరెంట్. డెఫినెట్లీ లిటిల్ సక్సెస్ ఆల్సో డిపెండ్స్ ఆన్ దట్, ఏ ప్లేస్లో చేస్తున్నాం, ఎట్లా ఉంది క్వాలిటీ. ఎందుకంటే ఇన్స్ట్రుమెంట్ సరిగా లేదనుకోండి, ఇన్ఫెక్షన్ ఇంట్రడ్యూస్ అవుతుంది ఉమెన్లో. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అండ్ ఆల్సో సిస్టమాటిక్గా అయితే సక్సెస్ ఈజ్ డెఫినెట్లీ బెటర్డ్ అన్నట్టు. సో ఇట్స్ నాట్ ఓన్లీ ద డాక్టర్స్ వర్క్. ఇక్కడ IUI సక్సెస్ రావడానికి ఇట్స్ అ టీమ్ వర్క్. ఎందుకంటే కపుల్స్ ఆర్ సో మచ్ పాపం ఫ్రస్ట్రేటెడ్ అని చెప్పొచ్చు. దే విల్ బీ వెరీ డిసప్పాయింటెడ్ ఇన్ని ఇయర్స్ తర్వాత. అంటే హ్యావింగ్ అ బేబీ బికమ్స్ అ టార్గెట్ ఫర్ దెమ్ ఆఫ్టర్ 10 years, 15 years. సో ఎవ్రీ మంత్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. సో హౌ బెస్ట్ వీ కెన్ వర్క్ ఆన్ దట్ అని టీమ్ హ్యాస్ to be there. So counselors will be talking to them. ఎందుకంటే ఈవెన్ naturally what happens is ఎక్కువ స్ట్రెస్ ఉందనుకోండి, బ్రెయిన్లో హార్మోన్స్ అడ్రినలిన్ రిలీజ్ అయ్యి అగైన్ ఆల్ దీస్ so many things add on. So counselors should be always talking to them in a positive way. క్లినిషియన్ షుడ్ గో త్రూ ద కేస్ షీట్, ఏది ప్రాబ్లమ్ అని కరెక్ట్గా డయాగ్నోస్ చేయాలి. అండ్ దెన్ అదే కాకుండా అంటే రైట్ టైం స్కాన్ చేసే డాక్టర్ కూడా షుడ్ బి వెరీ పర్ఫెక్ట్ అన్నట్టు. కరెక్ట్ టైంలో వెదర్ ఎగ్ రిలీజ్ అవడానికి ఇంజెక్షన్ ఇస్తున్నారు అదే చూసుకోవాలి. ఎంబ్రియాలజిస్ట్ ఆల్సో షుడ్ బి వెరీ వెల్ ట్రైన్డ్. అంటే ఆప్టిమైజర్, సెంట్రిఫ్యూజ్ అన్నీ చేసేది ఎంబ్రియాలజిస్ట్. సో దే షుడ్ బి వెరీ వెల్ ట్రైన్డ్ అన్నట్టు. సో ఇట్స్ బేసికలీ అ టీమ్ వర్క్. ఏదైనా సక్సెస్ రావాలంటే డెఫినెట్లీ అండి టీమ్ వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే డాక్టర్, అయితే IUI చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ ఎలా కన్ఫర్మ్ చేస్తారు? యూజువలీ IUI చేసిన తర్వాత వాట్ వీ డూ ఈజ్ ఒక 15 days వరకు వీ గివ్ సమ్ సప్లిమెంట్ ట్యాబ్లెట్స్ అన్నట్టు. సప్లిమెంట్ ట్యాబ్లెట్స్ ఇచ్చిన తర్వాత యూజువలీ IUI సక్సెస్ అయిందనుకోండి, ఆ ట్యాబ్లెట్స్ వదిలేసిన తర్వాత దే వోంట్ గెట్ దేర్ పీరియడ్స్. ఐడియల్ సిచ్యుయేషన్. సో ట్యాబ్లెట్స్ వదలంగానే ఇఫ్ దే గెట్ పీరియడ్స్ ఇట్స్ లైక్ లిటిల్ డిసప్పాయింటింగ్. బట్ యూజువలీ 15th to 17th day వీ టెల్ దెమ్ టు డూ అన్ యూరిన్ టెస్ట్ అట్ హోమ్, సింపుల్ టెస్ట్ అన్నట్టు. సో దాంట్లో 2 lines వస్తే ఇట్స్ అ వెరీ హ్యాపీ సిచ్యుయేషన్, పేషెంట్స్ అండ్ ఈవెన్ ద కన్సల్టెంట్స్ అంతే ఉంటుంది కదా, బికాస్ వీ వుడ్ హ్యావ్ సీన్ దేర్ ఎమోషన్ ఫేజ్ అన్నట్టు. సో ప్రెగ్నెన్సీ అదే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్లో వీ కెన్ కన్ఫర్మ్. కొందరు చాలా యాంగ్షియస్ ఉంటారు, ఎర్లీ దే వాంట్ టు నో అన్నట్టు. సో ఈవెన్ బిఫోర్ యూరిన్లో వచ్చే ముందే బ్లడ్లో తెలుస్తుంది అనమాట. బీటా-HCG అని ఒక కన్ఫర్మేషన్ టెస్ట్ ఉంటుంది. 3-4 days బిఫోర్ వీ కెన్ డూ ద టెస్ట్ అండ్ వీ కెన్ నో ద స్కోర్. 100 కింద ఎక్కువ ఉందనుకోండి బీటా-HCG, ఇట్స్ అ ప్రెగ్నెంట్ స్కోర్ అన్నట్టు. ఓకే డాక్టర్, అయితే IUI చేసుకున్న వాళ్ళలో కొంతమందిలో ఇప్పుడు ఇందాక కాలర్ మాట్లాడినట్టుగా అబార్ట్ అయింది అనుకుందాం, మళ్ళీ వాళ్ళకి ఎన్నిసార్లు IUI ట్రై చేస్తారు? ఐడియల్గా 6 to 8 times IUI చేయొచ్చు, బికాస్ వీ హ్యావ్ సీన్ సక్సెస్ 5th, 6th. బట్ ఎక్కువ ఆల్మోస్ట్ ఒక 70% వరకు
ఫస్ట్ 3 IUIస్లోనే సక్సెస్ వస్తాయి అనమాట. ఇవి 100 పేషెంట్స్ చేస్తామనుకోండి, థర్డ్ IUI వరకు ఆల్మోస్ట్ 70 to 80% కవర్ అవుతుంది. ఇన్ లెస్ట్ 20%కి ఆర్ వి జస్టిఫైయింగ్ డూయింగ్ IUI అగైన్ ఆర్ షుడ్ వి స్టెప్ అప్ ద ట్రీట్మెంట్ అని వీ షుడ్ టేక్ అ కాల్. అంత కండిషన్ ఓకే ఉంది అనుకోండి, వీ కెన్ అగైన్ ట్రై 1 more cycle అన్నట్టు. ఒక డాక్టర్ కాలర్ రెడీగా ఉన్నారు. సుమిత వైజాగ్ నుండి. సుమిత గారు, హలో. నాకు రీసెంట్గా 2 times అబార్షన్ అయింది. హలో, గట్టిగా మాట్లాడండి. రీసెంట్గా నాకు 2 times అబార్షన్ అయింది వితిన్ 2 months, 8 months. ఓకే అమ్మా, అన్ని టెస్ట్లు చేయించాలి, హిస్టోస్కోపీ. గట్టిగా మాట్లాడండి, వీఆర్ నాట్ ఏబుల్ టు హియర్ యూ. అన్ని టెస్ట్లు. ఓకే, సో అన్ఫార్చునేట్ అండి, 2 times అబార్షన్ అయింది. దట్స్ వెరీ అంటే డిస్టర్బింగ్ అన్నట్టు. బికాస్ ప్రెగ్నెన్సీ రాకపోవటం ఈజ్ ఆల్సో డిస్టర్బింగ్, బట్ వచ్చిన తర్వాత ఇఫ్ దే కాంట్ హోల్డ్ అ బేబీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ వెరీ డిఫికల్ట్ సిచ్యుయేషన్. సో 2 times అబార్షన్ అయినప్పుడు ఫస్ట్ థింగ్ వాట్ వీ డూ ఈజ్, యూజువలీ అబార్షన్స్ అనేది ఎక్కువ అంటే ఎర్లీ ప్రెగ్నెన్సీ ఫస్ట్ 3 months లోపల అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్లో ఉంటాయి. అంటే హస్బెండ్ కానీ వైఫ్లో ఏదైనా క్రోమోజోమ్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉందా అని చిన్న టెస్ట్ చేసుకోవాలమ్మా మీరు, మీ హస్బెండ్ క్యారియోటైపింగ్ అని. అండ్ సెకండ్ ఈజ్ కొందరు లేడీస్లో ప్రెగ్నెన్సీ రాగానే బ్లడ్ థిక్ అయిపోతుంది అన్నట్టు, బేబీకి ఆహారం అందదు. సో అది కొన్ని టెస్ట్ ఉంటాయి, APLA సిండ్రోమ్స్ అని. ఆ టెస్ట్ బ్లడ్ టెస్ట్ అనమాట, దట్ ఈస్ వెరీ సింపుల్, అది చెక్ చేయించుకోవాలి. తర్వాత థర్డ్ ఈజ్ గర్భాశయంలో ఎటువంటి ఏదైనా ప్లేస్ సరిపోవట్లేదా బేబీ పెరగటానికి, చిన్నగా ఉందా గర్భాశయము, సైజ్ యూజువలీ నార్మల్గా 6 centimeters ఉంటుంది గర్భాశయం. సో దాంట్లో పొర ఏదైనా ఉందా, ప్లేస్ లేదా అని ఒక హిస్ట్రోస్కోపీ, అది కూడా, ఆర్ 3D అల్ట్రాసౌండ్ అని ఉంటుంది ఇప్పుడు లేటెస్ట్గా, ఈవెన్ దట్ ఈస్ ఫేర్ ఎనఫ్. ఇవన్నీ టెస్ట్ చేసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు ఫోలిక్ యాసిడ్ తీసుకోండి, వెరీ ఎకనామికల్ ట్యాబ్లెట్, వెరీ స్మాల్ ట్యాబ్లెట్. ఈ ఫోలిక్ యాసిడ్ వల్ల అబ్నార్మల్ బేబీస్ డెవలప్మెంట్, స్పైనల్ డిఫెక్ట్స్ అన్నీ అంటే ఇట్ డజంట్ టోటలీ ప్రివెంట్, అట్లీస్ట్ ఛాన్సెస్ ఆర్ రెడ్యూస్డ్ అన్నట్టు. ఓకే డాక్టర్, అంటే ఈ IUI కాకుండా ఇది సజెస్ట్ చేయలేనప్పుడు ఏ ట్రీట్మెంట్కి వెళ్తారు? యా, వన్స్ సంథింగ్ ఈజ్ నాట్ వర్కింగ్ ఫర్ సమ్ కపుల్ అనుకోండి, 2, 3, 4 times, నాట్ ఓన్లీ 3, 4 times. ఇప్పుడు కొన్ని సిచ్యుయేషన్స్లో 1 IUI అయిన తర్వాత ఇఫ్ ఇట్ ఫెయిల్స్ వీ హ్యావ్ టు సిట్ అండ్ సీ వాట్ హ్యాపెన్ టు హర్. ఎందుకంటే వీ క్యాన్ డూ బ్లాంకెట్ ట్రీట్మెంట్, ఓకే అందరికీ ఇట్లా చేయకూడదు, ఈచ్ కపుల్ ఈజ్ డిఫరెంట్. సో ఎక్కడ వాట్ హ్యాపెన్, ఎగ్స్ సరిగా ఫామ్ కాలేదా ఫస్ట్ చూసుకోవాలి, మళ్ళీ అనలైజ్ చేసి ఈజ్ షీ హ్యావింగ్ ప్రాబ్లమ్ ఇన్ జనరేటింగ్ ఎగ్స్. సో కొన్ని టెస్ట్ ఉంటాయి, AMH అని, హర్ ఏజ్ చూసుకోవాలి. ఇఫ్ ఇట్స్ ఏజింగ్ ఓవరీ అగైన్ షుడ్ బి సబ్జెక్ట్ ఫర్ IUI అని ఇస్ అ క్వశ్చన్. తర్వాత ట్యూబ్స్ ఓపెన్ ఉంటే కూడా ఒక్కొక్కసారి ఫంక్షన్స్ చేయదు అన్నట్టు, దానికి ఒక చిన్న హెయిర్ లైన్ స్ట్రక్చర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ ట్యూబ్స్లో ఆ హెయిర్ లైన్ స్ట్రక్చర్ ఉంటేనే స్పర్మ్ అండ్ ఎగ్ కలపటానికి ఇట్స్ పాసిబుల్. సో ట్యూబ్స్లో ఏదైనా ప్రాబ్లం ఉందా, ఏదైనా స్వెల్లింగ్ ఉందా డీటెయిల్గా చూసుకోవాల్సి వస్తుంది. అదే కాకుండా హస్బెండ్ స్పర్మ్ మళ్ళీ డీటెయిల్ ఎగ్జామినేషన్ చేసి కౌంట్ మంచిగా ఉంటే కూడా మొటిలిటీలో ప్రాబ్లం ఉందా, మొటిలిటీనే కాకుండా మార్ఫాలజీ అని ఉంటాయి, అంటే స్పర్మ్ డీటెయిల్గా పెద్ద మెషిన్లో చూస్తే దాంట్లో IMSI విసేట్, ఆ మెషిన్లో స్పర్మ్కి ఒక హెడ్ ఉంటుంది, నెక్ పీస్ ఉంటుంది, టెయిల్ ఉంటుంది. సో ఎనీ ప్రాబ్లమ్ ఇన్ ద మార్ఫాలజీ అది సార్ట్అవుట్ చేసుకోవాలి. అండ్ దెన్ కమ్స్ ఇస్ ఏదైనా సమ్ మెడికేషన్స్ మే నాట్ ఫిట్ ఫర్ సమ్ లేడీస్, ట్యాబ్లెట్స్లో దే మే నాట్ బీ గెటింగ్ గుడ్ ఎగ్స్. సో ఇంజెక్షన్స్కి ఆప్టిమైజ్ చేయాలా అని వీ హ్యావ్ టు డ్రా చార్ట్ అండ్ సీ వాట్ హ్యాపెండ్. సో ఇఫ్ షీ ఈజ్ ఓకే ఫైన్ వీ కెన్ ట్రై 1 more IUI అంటే వీ టెల్ హర్ టు గో ఫర్ అన్ IUI. లేదు దెర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్, మేబీ సెకండ్ IUI మే నాట్ బీ ఫ్రూట్ఫుల్ అంటే వీ టెల్ హర్ వాట్ ఈస్ ద అదర్ ప్రొసీజర్స్ అన్నట్టు. లేదంటే ఉత్తి ట్యాబ్లెట్స్తోన లాప్రోస్కోపీ చేసుకొని ఐడెంటిఫై చేసుకోవాలా ఎండోమెట్రియోసిస్ ఉందా, లేదు IVF అవసరమా అని వీ టేక్ అ కాల్ అండి. ఓకే డాక్టర్, అయితే దీంతో ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా IUIతో? కాంప్లికేషన్స్ అనేది నాట్ రియల్లీ అండి, ఇట్స్ అ వెరీ సింపుల్ ప్రొసీజర్. ఎందుకంటే నో కాంప్లికేషన్ యాజ్ ఫార్. ఒక చిన్న OHSS అని ఉంటుంది, ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్, వెరీ రేర్. ఇప్పుడైతే ఇట్ వాస్ దేర్ లాంగ్ టైమ్ బిఫోర్. ఇప్పుడు అన్ని రిఫైన్డ్ మెడిసిన్స్, వెరీ హెల్తీ మెడిసిన్స్, ఈ మెడిసిన్స్ వల్ల ఛాన్సెస్ చాలా తక్కువ అన్నట్టు. ఓకే డాక్టర్, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి IUI చేసుకున్న తర్వాత మినిమంగా? మినిమమ్ వన్స్ షీ ఈస్ ప్రెగ్నెంట్ ఇట్స్ అ హ్యాపీ సిచ్యుయేషన్. సో అగైన్ అంటే ఎంత చెప్తే కూడా కపుల్ విల్ డెఫినెట్లీ పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ బీ వెరీ కేర్ఫుల్. బట్ వాట్ వీ సే ఇస్ IUI pregnancy is as natural as any pregnancy.
నార్మల్గా ఒకటి ఏంటంటే వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్, అబార్షన్ కాకూడదు. సో ఒక ఫస్ట్ 3 months వీ టేక్ లిటిల్ గుడ్ కేర్, ఇంజెక్షన్స్ కానీ వీక్లీ వన్స్ ప్లస్ ట్యాబ్లెట్స్ వీ పుట్ దర్ ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ అని ఉంటుంది. సో వీ గివర్ దట్ ఎక్స్ట్రా కంపేర్ టు నార్మల్ ప్రెగ్నెన్సీ. అండ్ 3 months అయిన తర్వాత వీ అగైన్ సి హార్ట్ బీట్ వచ్చిందా అని 6th weekలో తెలుస్తుంది. అండ్ బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ ఎట్లా ఉంది అని చూసుకుంటాం. 3rd monthలో ఎన్టీ స్కాన్ వీడు దాన్ని ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అంటే షీ విల్ బీ పుట్ టు ద నార్మల్ ట్రాక్ అన్నట్టు. నార్మల్ ప్రెగ్నెన్సీ అందరికీ ఎట్లా న్యాచురల్గా అవుతుంది, సిమిలర్ సిచ్యుయేషన్. అండ్ ఇప్పుడు మళ్ళీ దే డోంట్ హ్యావ్ టు గో ఫర్ సిజేరియన్, దే కెన్ ఆల్సో హ్యావ్ అ న్యాచురల్ బర్త్ అన్నట్టు. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. ఇది వాళ్ళ లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి TV9.